హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి కోళ్ళకి సంబంధించినటువంటి గురకలు, అలాగే సిఆర్డి, అలాగే గొంతు వాపు, అలాగే కొన్ని లక్షణాలను తగ్గించడానికి నేను 100% వర్క్ అయ్యేటటువంటి మెడిసిన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. అది కూడా విత్ ప్రూఫ్స్తో సహా నేనైతే చూపించడం జరుగుతుందండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం అనేది ఎంతోసేపు పట్టదండి. సో మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఫీల్డ్లో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యాధి ఏదైనా ఉందంటే గురక వ్యాధి, అలాగే సిఆర్డి అనమాట. సిఆర్డి అంటే ఏంటంటే ముక్కులు వెంబటే నీళ్లు కారడం, కళ్ళెమ్మట నీళ్లు కారడం, అలాగే గురక రావడం, ఇటువంటి లక్షణాలన్నీ మీ కోళ్ళకు ఉంటే ఖచ్చితంగా సిఆర్డి ఉందని మనం అర్థం చేసుకోవాలి. సిఆర్డి అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. సో ఇది కోళ్ళలో చలికాలంలో మనం ఎక్కువగా చూడవచ్చు. అలాగే ఎండాకాలంలో కూడా మనకి ఎక్కువగా సిఆర్డి కన్నా కూడా ఓన్లీ గురక మాత్రం ఎక్కువగా వస్తుంటుందండి. సో గురక ఎక్కువగా వచ్చి పచ్చగా తెల్లగా పారటం, ఇలా ఎక్కువగా కోళ్ళు అనేవి చనిపోతూ ఉంటాయి. సో మెయిన్గా మనకి వచ్చే రోగాలు అన్నమాట ఇవి. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా నేను ఏ మెడిసిన్ వాడాలనేది క్లియర్గా నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పెట్ట వచ్చేసరికి టాప్ క్వాలిటీ పెట్టండి, రిచ్ వాటం పెట్ట అనమాట. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూసుకోవచ్చు, పక్కన చాలా బాగుంటుంది పెట్ట అనేది. సో దీనికి రీసెంట్గానే వచ్చింది. సో దీని లక్షణాలు చూసుకున్నట్లయితే కళ్ళెంబటి నీళ్లు కారటం, పచ్చగా తెల్లగా పారటం, అలాగే గురక అనమాట. సో ఈ 3 లక్షణాలు ఉన్నాయండి దీనికి. సో దీన్ని నేను ఏం చేశాను, ఎలా నయం చేసుకున్నాను అనేది ఇక్కడ నేను ప్రూఫ్తో సహా మీకైతే చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది నేను తీసి. సో అలాగే నాకే కాదు చాలామంది కూడా నన్ను అడగటం జరిగింది. సో గురకకు సంబంధించినటువంటి, అలాగే సిఆర్డీకి సంబంధించినటువంటి ఈ వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువంటి వీడియో అండి. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చివరి వరకు చూడండి. సో దీనికి వచ్చేసరికి మెయిన్గా నేను అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ అజివెట్ అనేది సిరప్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ సిరప్ అనేది చాలా అంటే చాలా 100% వర్క్ అవుతుందండి. సో నెంబర్ 1 మెడిసిన్ అనమాట. ఇది సర్వరోగ నివారణ కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రకాల రోగాలకి ఈ యొక్క మందు అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో మీరు ఇంజెక్షన్ కన్నా కూడా ఈ లిక్విడ్ మీరు ఇచ్చుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయండి. సో బాడీకి కూడా, అంటే కోడి యొక్క బాడీకి కూడా ఎటువంటి గాయం లేకుండా, దానికి స్ట్రెస్ అనేది లేకుండా ఈజీగా గురక వ్యాధులు కానీ, లేకపోతే గొంతులు కళ్ళు అడ్డుపడినా కానీ, లేదంటే కోత సరిగ్గా ఏగిపోయినా కానీ ఈ మెడిసిన్ మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దీని యొక్క మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 316 రూపాయలు ఉంటుందన్నమాట. 300 నుంచి 316 రూపాయలు దీని యొక్క ధర అనేది ఉంటుంది. సో మీకు ఎక్కువగా కోళ్ళు ఉన్నట్టయితే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బాటిల్ అనేది తెచ్చుకోండి. అజివెట్ అండి ఇది. వెటనరీ హాస్పిటల్లో కానీ, వెటనరీ షాప్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఇది దొరుకుతూ ఉంటుంది. సో చాలా రకాల రోగాలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మెయిన్గా చిన్న పిల్లలు, అంటే 3 నెలలు లోపల ఉన్నటువంటి కోడి పిల్లలకి ఏదన్నా వచ్చినట్లయితే మీరు వేయొద్దండి. సో 3 నెలల పైన ఉన్నటువంటి కోళ్ళకే మీరు ఎక్కువగా దీన్ని ఉపయోగించండి. ఇంజెక్షన్ కన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది మీకు వర్క్ అవ్వకపోయినా కూడా మీరు నెక్స్ట్ ఇంజెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ మెడిసిన్కి అయితే ఇవ్వండి. సో నేనైతే ఈ మెడిసిన్ని 5 రోజులు అయితే నేను ఉపయోగించాను. 1 ml చొప్పున 5 రోజులు ఉపయోగించాను. రోజు కూడా రాత్రిపూట మాత్రం ఉపయోగించానండి. 1 ml ఇచ్చాను కోడికి. రోజు రాత్రిపూట 1 ml ఇచ్చాను. మీరు ఎప్పుడైనా సరే వ్యాధి మీకు తొందరగా తగ్గాలంటే మీరు ఫస్ట్లోనే గమనించాలి. అది ఆల్రెడీ ముదిరిపోయిన తర్వాత, కాళ్ళు పడిపోయిన తర్వాత, లేదంటే బాగా సిక్ అయిపోయిన తర్వాత మీకు కోడి మీకు బతకాలంటే మ్యాక్సిమం కష్టం అవుతుంది. సో ఎందుకైనా మంచిది ముందుగానే మీరు కోడిని గమనించి, మీరు అది ఏ వ్యాధికి సంబంధించింది, దానికి ఏమైందని ఏంటనేది మీరు క్లియర్గా కనుక్కొని మీరు మెడిసిన్ ఏదైతే దానికి అవసరమో ఆ మెడిసిన్ని మీరు ఉపయోగించాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జలుబు, దగ్గు, అలాగే సిఆర్డి అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అండి. మీరు కోడి ఎప్పుడైతే మీకు ఈ లక్షణాలు కనపడ్డాయో కంపల్సరీగా కోడిని విడిగా చేయాలి. లేదంటే మీ ఫామ్లో ఉన్న కోళ్ళన్నిటికి కూడా వస్తుందన్నమాట. సో ఇది కంపల్సరీగా మీరు పాటించాల్సిన మొదటి పద్ధతి అనమాట. కోడి గురక్క అయితే చాలా బాగా పనిచేస్తుంది. సిఆర్డీకి కానీ, గురక్క కానీ, లేకపోతే కళ్ళ కానీ, దేనికైనా సరే ఇది చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇదైతే నేను 5 days యూజ్ చేశానండి. 5 days కూడా 1 ml చొప్పున యూజ్ చేశాను. కేవలం రాత్రిపూట మాత్రమే అనమాట. సో
సో ఇంకేమి మెడిసిన్స్ అయితే మీరు ఉపయోగించే పని లేదండి, ఇది ఒక్కటి సరిపోతుంది. 5 రోజుల తర్వాత కూడా మీ కోడికి తగ్గపోతే అప్పుడు ఇంజెక్షన్ చేసుకోండి కంపల్సరీగా, కానీ మ్యాక్సిమం దీంతోనే తగ్గిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 5 డేస్ తర్వాత కోడి పెట్ట అనేది ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. చాలా యాక్టివ్గా ఉంది, అలాగే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.